ముందుగా అందరికీ లవ్ యూ బచ్చన్. మనమైతే ఇప్పుడైతే లోన్ పైన ఎనిమిది అన్నట్లు నాకు లొకేషన్ అయితే తెలిసింది. నేను ఎప్పుడో స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేసాను. సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ రౌండ్ అయితే ఇచ్చి పడేసాం. సెకండ్ రౌండ్ కూడా ఇలానే వెళ్ళాం. ఇక్కడ లేడు గ్లోవల్ వేసి నెట్ కనెక్ట్ అవ్వట్లేదు. అంటే చెట్టు ఏం పర్వాలేదు. ఏడబ్ల్యూఎం తీద్దాం అనుకున్నా, కాకపోతే ఓన్లీ హెడ్ షాట్ కదా, అందుకే స్ప్రే వెళ్ళిపోవాలి నాకు తెలిసి. అరే యార్ రష్ వెళ్ళిపోదాం అన్నా. ఈవెన్ దో సారీ గైస్, చాలా రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు. 2 వీక్స్ అయితే సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి. ఏమంటారు? ఓకేనా? ఓకే. ఇక్కడైతే వరుసగా 3 రౌండ్లు గెలిచామంటే ఒక 2-3 రౌండ్లు వెళ్ళిపోవాలి. అదే మనకి బ్లాగ్ అవుతుంది అప్పుడప్పుడు. అన్నానా చెప్పా, ఎగిరెగిరి కొట్టాడు నన్ను. నైస్. నెక్స్ట్ రౌండ్ ఈ రౌండ్ కూడా ఓడిపోదా అన్న కన్ఫర్మే. ఎందుకంటే మన ఆచారం, అప్పుడప్పుడు ఆచారాలు పనికిరావు రూమ్ మ్యాచ్లో అప్పుడు. అనే క్లాస్ అయితే తీసాడు. ఫ్రెష్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వాట్ ఈస్ దిస్? ఏముంది అక్కడ? ఇప్పుడు హెడ్ బాగా పడింది. ఆడికి పడతా కదా. పవర్ ఆఫ్ ఆచారం. ఎస్ఆర్పి వైటికి కూడా సబ్స్క్రైబ్ చేశాను గైస్. ఎవరు సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. ఉన్న గోతులో ఉన్నట్లు ఎక్కడ కూడా వచ్చాను. వాళ్ళు నెక్స్ట్ రౌండ్ డబ్బులు వచ్చామని చూసాం. మరిగా పరిగెడుతున్నాం. లేదు. అరే ఆడండి బుల్లెట్ వేస్ట్. అస్సలు దరిద్రం. నెక్స్ట్ రౌండ్ ఏదో ఒక కంబ్యాక్. ఈ రౌండ్ ఏదో ఒకలా కొట్టేయాలి గైస్. ఎంత కష్టమైనా కొట్టాలి. అరే యార్ హెల్త్ లేదు. హెల్త్ లేకపోతే అయిపోతాం. ఇక్కడ ఇది వాల్ బ్రేక్ చేసేది దీని పేరేంటో నాకు గుర్తులేదు. కెమెరాలో అరే యార్ ఆడెక్కడ పోయింది? అరే
ఉంది. నేనైతే నేను ఎంటర్నల్ తీసుకుందాం అనుకుంటే M590 వచ్చింది. సర్లే M590 వచ్చింది మీద M10కి. నాకు నమ్మకం ఉంది ఈ రౌండ్ గట్టిగా హెడ్ పడిద్ది. ఫస్ట్ బుల్లెట్ హెడ్ కూడా అనుకున్నా, పడిద్ది మన కోసమన్నా పడిద్ది. జై అంటే చెప్పినట్లు